అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారు? దేశంలో అంతర్యుద్ధం వస్తుందని భయపడుతున్నాడా, లేక ప్రపంచ యుద్ధానికి తన ఆర్మీని సన్నద్ధం చేస్తున్నారా? ఇవే సందేహాలు, ప్రశ్నలు కొద్ది రోజులుగా అమెరికాలో చక్కర్లు కొడుతున్నాయి. క్వాంటికోలోని మెరైన్ కార్ప్స్ బేస్లో అమెరికాలోని అందరూ మిలిటరీ అధికారులతో సమావేశం జరిపిన తర్వాత ఈ ప్రశ్నలు మరింత ఎక్కువయ్యాయి. ఇంతకీ ట్రంప్ ఏం చేయబోతున్నారు? అమెరికాలో ఏం జరుగుతుంది? దేశంలోని టాప్ మిలిటరీ అఫీషియల్స్ తో ట్రంప్ మీటింగ్. దేశంలో అంతర్గత ముప్పుని ఎదుర్కొనేందుకా? ప్రపంచ దేశాల నుంచి ముప్పు ఉందా? ప్రపంచ దేశాల్లోని జనరల్స్ ని కూడా ఎందుకు రప్పిస్తున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశంలోని సైనిక అధికారులతో సమావేశమయ్యారు. డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ వీరందరినీ క్వాంటికోలోని మెరైన్ కార్ప్స్ బేస్ కి రప్పించగా కారణమేంటన్నది మాత్రం చెప్పలేదు. అమెరికా మిలిటరీ ఇంటర్నల్ టాక్ ప్రకారం అమెరికా సాయుధ దళాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటైంది. మరోవైపు భేటీ తర్వాత ట్రంప్ అమెరికాలోని నగరాలన్నింటినీ కూడా మిలిటరీ ట్రైనింగ్ సెంటర్లుగా వాడుకోవాలంటూ ప్రకటించడం కలకలం రేపుతోంది. చైనా విక్టరీ పరేడ్ తర్వాత హుటాహుటిన తన సైన్యాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ పనిలోనే పడ్డారు అనుకోవాలి. అటు రష్యా తన మాట వినకపోవడం, నార్త్ కొరియా, చైనాలు అమెరికాకి వ్యతిరేకంగా మారడంతో ట్రంప్ డైరెక్ట్ గా యుద్ధ రంగంలోకి కూడా అమెరికా సైన్యాలను పంపుతారనే ప్రచారం సాగింది. ఈ తరుణంలోనే అమెరికన్ ఆర్మీ యుద్ధ సన్నద్ధతను తెలుసుకునేందుకు కూడా మీటింగులు పెట్టారు అంటారు. తాజా సమావేశం అందులో భాగమా కాదా తెలియదు కానీ దేశంలోని అరాచక శక్తులను అణిచివేసేందుకంటూ కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ని ట్రంప్ రంగంలోకి దింపారు. క్వాంటికోలో చేసిన ప్రసంగంలోనూ అదే మాట చెప్పారు ట్రంప్. దేశం ఇప్పుడు అంతర్గత యుద్ధాన్ని ఎదుర్కొంటోందని, అమెరికన్ నగరాలను సైన్యానికి శిక్షణ స్థలాలుగా ఉపయోగించాలని చెప్పడం ఇందుకు నిదర్శనం. ఇదొక్కటే కాదు, ఇతర దేశాల్లోని తన మిలిటరీ జనరల్స్ ను కూడా రప్పించడం కలకలం రేపుతోంది. ట్రంప్ ఇప్పటికే వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్ లో నేషనల్ గార్డ్స్ లను మోహరించారు. వాటితో పాటు మెంఫిస్, పోర్ట్లాండ్లలో కూడా సైన్యాన్ని దించారు. ఇవన్నీ కూడా వార్ జోన్లుగా చెప్తూ ఉంటారాయన. షికాగోలో కూడా నేరాలు చాలా ఎక్కువైపోతున్నాయని అక్కడకు నేషనల్ గార్డ్స్ ను పంపిస్తాను అని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రకటించారు. ట్రంప్ సైన్యాన్ని మోహరించిన నగరాలు అన్నీ డెమోక్రాట్ల పాలనలోనివే. విషయం ఏదైనా సరే ట్రంప్ ఇప్పుడు తన ప్రభుత్వానికి ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇలా సైన్యాన్ని ప్రయోగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారనేది వారి వాదన. ప్రస్తుతం తన మొండి జగడాల వైఖరితో అన్ని రకాలుగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సైనిక అధికారుల సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది.